హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద పనిచేస్తున్నటువంటి హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుండి మనకి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మీకు దీనికి అర్హత మినిమం ఐటీఐ ఉన్న వాళ్ళు, ఐటీఐ డిప్లొమో అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అండ్ మన సొంత రాష్ట్రంలో కూడా జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే HAL-India.co.in. ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ స్టార్టింగ్లో మీకు కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి డిక్లరేషన్ ఒకటి వస్తుంది. కన్ఫర్మ్ చేస్తే మీకు కరెంట్ ఓపెనింగ్స్ ఏమేమి ఉన్నాయో వస్తాయన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఏంటంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ పర్సన్స్ అండర్ టెన్యూర్ బేసిస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయన్నమాట. మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ విత్ అటాచ్మెంట్స్ అన్నారు కదా, ఇది క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఆఫ్ పర్సనల్ అండర్ టెన్యూర్ బేసిస్. సో ఇవన్నీ కూడా టెన్యూర్ బేసిస్లో తీసుకుంటారు. అయితే దీనికి మీకు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years ఉంటుంది అండ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో మీకు రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు. కాబట్టి మీరు టెన్యూర్ అని చెప్పి ఆలోచించక్కర్లేదన్నమాట. ఇవన్నీ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాటర్కి ఇస్తున్నారండి. తర్వాత మీకు ఎక్స్టెండబుల్ ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద మేనేజ్మెంట్. సో తర్వాత మీకు పొజిషన్స్ కూడా మారుతాయి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి పోస్ట్ వైజ్గా. ఇక్కడ చూడండి, పోస్ట్ ఆపరేటర్ పోస్టు ఎలక్ట్రానిక్స్లో 11 ఉన్నాయి, ఎలక్ట్రికల్ 1, మెకానికల్ 5, కెమికల్ 1. ఈ విధంగా ఇది స్కేల్ D6 కిందకు వస్తుందన్నమాట. దీనిలో మీకు అన్రిజర్వ్డ్ ఇచ్చారు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నీ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 18 ఉన్నాయన్నమాట. అండ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ 6, ఎలక్ట్రికల్ 4, టర్నింగ్, ఫిట్టింగ్, వెల్డింగ్, అడ్మిన్ అసిస్టెంట్. ఇందులో కూడా మీకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 16 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ 44 ఉన్నాయండి. ఎలక్ట్రోప్లేటింగ్, ఆపరేటర్ ల్యాబ్ వీళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. ఆపరేటర్ వెల్డింగ్ 1 పోస్ట్ ఉంది. ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారండి. మీరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీకు ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్కి చూడండి 3 year రెగ్యులర్ ఆర్ ఫుల్ టైమ్ డిప్లొమో. అంటే మీకు డిప్లొమో చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్కి ఎన్ఏసి 3 years, లేదంటే ఐటీఐ చేస్తారు కదా, 10th పాటు మీరు ఐటీఐ చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్లో ఆ ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ ఎన్ఏసి ఆర్ ఎన్సీటీవీటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మెకానికల్ వాళ్ళకి డిప్లొమా మెకానికల్ చేసి ఉండాలి. అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎన్ఏసి 3 years కానీ లేదంటే ఐటీఐ ఎలక్ట్రికల్లో చేసి మీకు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ కెమికల్ వాళ్ళకి డిప్లొమా కెమికల్ చేసి ఉండాలి. అదేవిధంగా అడ్మిన్ అసిస్టెంట్కి వచ్చేసి మీకు యూనివర్సిటీ డిగ్రీ రెగ్యులర్ అంటున్నారు, ఫుల్ టైం, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్డబ్ల్యూ. సో మీరు డిగ్రీ, ఎనీ డిగ్రీ 10+2+3 చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అయితే మీకు రెలవెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్లో మీకు సర్టిఫికేట్ ఉండాలన్నమాట, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిట్టర్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ కానీ ఎన్ఏసి 3 years సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా టర్నింగ్, వెల్డింగ్, ఎలక్ట్రోప్లేటింగ్ ఇవన్నీ కూడా ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆపరేటర్ ల్యాబ్కి వచ్చేసి మీకు బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వివిధ రకాల పోస్టులకి మీకు దాన్ని బట్టి ఎలిజిబిలిటీ ఉంది. సో మీరు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే 5/10 October 5th ఇదే లాస్ట్ డేట్ అనమాట సబ్మిషన్కి. సో ఈ డేట్ వరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకొని 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుందండి. ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ విధంగా ఇస్తారనమాట. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూడండి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఎట్ హాల్
ఏవియానిక్ డివిజన్ అన్నారు. తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, త్రూ అవుట్ ఇండియా చేసుకోవచ్చు. డివిజన్స్ ఎక్కడ ఉన్నాయో మనకు కూడా ఉంది కాబట్టి హైదరాబాద్లో ఇక్కడ కూడా మీరు జాబ్ చేసుకోవచ్చు అనమాట. మీకు రెన్యూమరేషన్ ఎలా ఉంటుంది అంటే పే స్కేల్, బేసిక్ పే చూడండి, లెవెల్ స్కేల్ C5కి ఒకలా ఉంది, D6కి ఒకలా ఉంది పోస్ట్ని బట్టి. సో C5కి 22,000 బేసిక్ పే ఉంటుంది. డియర్నెస్ అలవెన్స్ ఇస్తారు, హెచ్ఆర్ఏ ఇస్తారు, పర్క్స్ ఉంటాయి 25% అండ్ లంసమ్ అమౌంట్ టువర్డ్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ 1,500. తర్వాత అదర్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట. అదేవిధంగా D6 పొజిషన్కి వచ్చేసి 23,000 ఉంటుంది. దీనికి కూడా హెచ్ఆర్ఏ, డిఏ అండ్ పర్క్స్, తర్వాత మెడికల్, ఇంకా అదర్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మీకు శాలరీ అంతా మీకు ఈ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 35,000 వరకు కూడా శాలరీ వస్తుందండి స్టార్టింగే. అండ్ దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలెక్షన్ విల్ బి డన్ త్రూ రిటన్ టెస్ట్, ఓన్లీ రిటన్ టెస్ట్, మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేదనమాట. ఆ మీ రిటన్ టెస్ట్ కూడా ప్యాటర్న్ ఎలా ఉంటుంది, టెస్ట్ విల్ బి 2.5 hours ఉంటుందంట. 3 parts ఉంటాయి. ఆ 3 partsలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి 20 questions ఆన్ జనరల్ అవేర్నెస్. తర్వాత పార్ట్ 2లో మీకు 40 questions ఆన్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్లో ఉంటుంది. అదేవిధంగా పార్ట్ 3 వచ్చేసి 100 questions ఆన్ ద కన్సర్న్ డిసిప్లిన్. ఇప్పుడు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, కెమికల్ అయితే కెమికల్, దానిలో ఆ సబ్జెక్ట్లో 100 questionsకి ఇస్తారనమాట. సో ఈచ్ క్వశ్చన్కి 1 mark ఉంటుందండి. మీకు ఇక్కడ నో నెగిటివ్ మార్క్, నెగిటివ్ విధానం ఏం లేదు కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు దీనికి వెళ్ళాల్సిన వెబ్సైటు మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ hall-india.co.in. ఇందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నేను చూపించాను కదా ఎలా అప్లై చేయాలి అంటే సేమ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఐడి పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత దాంతో ఓపెన్ చేసి మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది అనమాట, అప్లికేషన్ ఫిల్ చేసి. మీకు అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్ ఫీజు 200 rupees అనేది పే చేయాల్సి ఉంటుందండి. రిమైనింగ్ జనరల్ వాళ్ళందరూ కూడా 200 rupees పే చేయాలి. అండ్ SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా హాల్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్టెడ్, ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సో మీకు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో హాల్ సంస్థలో ఇస్తారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి. మనకు కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీరు జాబ్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి, ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం మీకు, ITI బేస్తో మంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. లాస్ట్ డేట్ మీకు 5th October వరకు కూడా టైం ఉందండి. సో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి లేట్ చేయకండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్